తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ 3వ దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ప్రైవేట్ ఆధ్వర్యంలో ఈ బస్సుల నిర్వహణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఆగస్టు 3న జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం చంద్రబాబుకి వినతి పత్రాలు ఇచ్చారు. ఇక ఉద్యోగుల సంతకాలతో సీఎంకి డిమాండ్ల సమర్పణ ఉండబోతోంది. ఆగస్టు 7, 8న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 17, 18న రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద రిలే నిరాహార దీక్షలుంటాయి. ఆగస్టు 28న అన్ని జిల్లా డిపో కార్యాలయాల వద్ద మహాధర్నా ఉండబోతోంది. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. ఇవాళ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏ అయితే నిర్ణయాలు ఉన్నాయో మరి ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ మరి దీని మీద చొరవ తీసుకుని పరిష్కారం చేస్తే కానీ ఈ సమస్య పరిష్కారం కానటువంటి పరిస్థితులు ఇవాళ చర్చించడం జరిగింది. ఆ చర్చ అనంతరం ఇవాళ నెక్స్ట్ మంత్ సంబంధించినటువంటి ఉద్యమ కార్యాచరణ ఇప్పుడు వరకు సామరస్యపూర్వకంగా జరిగినటువంటి ఏదైతే ఉద్యమాలు ఉన్నాయో 2 నెలల నుంచి నెక్స్ట్ మంత్ సంబంధించిన ఉద్యమ కార్యాచరణ ఏదైతే ఉందో 3వ తారీఖున కలెక్టర్ గారి ద్వారాగా ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సబ్మిట్ చేయడం కార్యక్రమం ఇవాళ నెక్స్ట్ మంత్లో ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ కింద నెల పోస్ట్పోన్ చేయడం జరిగిందో అది నిర్వహించడం జరుగుద్ది. అదేవిధంగా 17, 18 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోలతో పాటు నాన్ ఆపరేషన్ యూనిట్స్ అన్నింటిలో కూడా భారీ సంఖ్యలో రిలే నిరాహార దీక్ష 2 రోజులు ఇవాళ ప్రజలకి ఆర్టీసీ వర్కర్కు తెలిసే విధంగా సంస్థకు జరిగేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు మరి ఏదైతే మన కార్మికులు కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా వివరిస్తూ ప్లే కార్డ్స్తో పాటు నల్ల బ్యాడ్జీలతో రిలే నిరాహార దీక్ష చేయడానికి మరి 2వ కార్యక్రమం ఏదైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3వ దఫా కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల అధికారులు ఏపీ పీటీడీ డిపిటి ఆఫీస్ ఏదైతే ఉన్నాయో మరి భారీ సంఖ్యలో మహాధర్నా కార్యక్రమం ద్వారాగా డిపిటి ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి 28వ తారీఖున ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.